హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంది రోడ్లో అయితే కార్లో వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే రోడ్డు మీద ఎవరో రీల్స్ చేస్తూ ఇద్దరు అబ్బాయిలు అయితే కనిపిస్తారు. ఇక వెంటనే ఆనంది కార్ దిగి ఇక వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి మీరు డైలీ ఇక్కడే రీల్స్ చేస్తూ ఉంటారా అని అయితే అడుగుతూ ఉంటుంది. అవును మేడం, మేము డైలీ ఇక్కడ రీల్స్ చేస్తూ ఉంటాం అని ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. అయితే ఒకసారి మీరు 14th డేట్ని కూడా ఇక్కడ రీల్స్ చేసి ఉంటారు కదా, ఆ ఫుటేజ్ మీ దగ్గర ఉందా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఉంది మేడం, ఆ రోజు కూడా మేము ఇక్కడ రీల్స్ చేసాం అని అయితే తన పాకెట్లో ఉన్న ఫోన్ని తీసుకుని ఇక ఆ రోజు తీసిన వీడియోని అయితే ఆ వ్యక్తి ఆనందికి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆనంది ఇదే నాకు కావాల్సిన వీడియో అని ఆ వీడియో చూస్తూ ఉంటుంది. ఇక ఆ వీడియోలో సూర్య కార్లో ఒక అమ్మాయి డ్రగ్స్ పెడుతూ ఉండడం అయితే రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసి ఆనంది చాలా సంతోషపడిపోతూ ఇక ఆ వీడియోని తన ఫోన్ లోకి అయితే పంపించుకుంటుంది. ఇక ఆ రీల్స్ చేసే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక తరువాత ఆనందికి అయితే ఆదిత్య కాల్ చేస్తాడు. ఆనంది, ఎక్కడికి వెళ్ళావు, ఇంకా రాలేదేంటి అని. ఇక అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది, ఆదిత్య గారు, సూర్యబాబు కారులో ఎవరు డ్రగ్స్ పెట్టారు అనేది తెలిసిపోయింది. నా దగ్గర వీడియో కూడా ఉంది. ఎవరో ఒక అమ్మాయి ఆగి ఉన్న కారులో అయితే డ్రగ్స్ పెట్టింది అని అయితే ఆనంది చెప్తూ ఉంటుంది. ఇక అది విని ఆదిత్య ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య పక్కనే ఉన్న ఊర్వశి కూడా ఉంటుంది. ఇక అప్పుడు ఆదిత్య, ఒక అమ్మాయి పెట్టిందా, ఎవరై ఉంటుంది, సరే నువ్వు ఆ వీడియో ప్రూఫ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి పద, ఇప్పుడే ఆ అమ్మాయిని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మనం శిక్ష పడేలా చేద్దాం అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని ఊర్వశి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది. అంటే నేనే డ్రగ్స్ పెట్టాను అన్న విషయం తెలిసిపోయిందా, ఇప్పుడు ఎలా, నన్ను జైల్లో పెడతారా అని ఊర్వశి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.